నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో సిఏఏ ఆర్సీ అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం బర్తరఫ్ చేయాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, కుర్మకుల సంఘం నాయకులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నియోజకవర్గ పరిధిలో పలువురి వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన రాకేష్ రెడ్డి. పాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకుల కుటుంబీకులను వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సమక్షంలో కార్పొరేటర్ స్థాయి వర్ధన్తో పాటు పెద్ద ఎత్తున యువకులు బీజేపీలో చేరిక. మాక్లూరులో శ్రీ లక్ష్మణ సహిత సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. రెండవ రోజు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించిన గ్రామస్తులు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. ఓట్ల కోసం కులమతాలను రెచ్చగొట్టి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో రాజ్యాంగానికి ప్రమాద ఘటికలు సెమినార్లో పలువురు వక్తులు పాల్గొని మాట్లాడిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్. రానున్న లోక్సభ ఎన్నికలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. కామారెడ్డి కలెక్టరేట్లో పలు రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్వరి పాటిల్. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న 84 మంది ఉపాధ్యాయులకు షోకేస్ నోటీసులు వివరణ ఇవ్వాలని డీఈఓ దుర్గాప్రసాద్ ఆదేశం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్సీ సిఏఏ అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహిలా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్పై ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ ఎన్ఆర్సీ అమలు చేయమని ఏ హోదాతో అధికారికంగా చెప్పారని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఎంపీగా ఉన్న ఉత్తమ్ పార్లమెంటు గౌరవాన్ని కించపరిచారని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు. సీసీఏని అమలు చేయాలని దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నెహ్రూ ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని అన్నారు. దేశంలో దేశద్రోహులు రావడానికి ఎన్ఆర్సీ వద్దని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహ చర్యకు పాల్పడ్డారని, అతన్ని రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రత కోసం, శాంతి సామరస్యాల కోసం పార్లమెంటు చేసే చట్టాలను అందరూ గౌరవించాల్సిందేనన్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ని ఓడించాలని అరవింద్ పిలుపునిచ్చారు. ఉత్తమ్ మాటలు దేశద్రోహం కిందకి వస్తాయని అన్నారు. మంత్రి పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వ వైఖరికి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీపై చేయాలని అన్నారు. పైలట్గా పనిచేసిన ఉత్తమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఓ కలంకంగా అన్నారు. గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ దేశానికి శత్రువుగా, భారంగా మారిందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఆయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని? రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఈయన ఏషంద్రుడు ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, మీద జిన్నా టోపీ పెట్టిండు, షేర్వాణి కట్టుకున్నాడు. ఈయన ముల్లా అనుకుంటున్నా? ఈయన ఏమనుకుంటున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది దేశద్రోహ చర్య. కాశ్మీర్ లో మొన్నటిదాకా ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్ లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అన్న రైట్ ఏ రాష్ట్రం కూడా లేదు. సిరికొండ మండలంలోని పలువురు మృతి చెందిన వారి కుటుంబాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. సిరికొండ మండల కేంద్రంలోని కంచెట్టి బాపురావు గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్తో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం చాకలి ఆకునూరి మోహన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఇరువురి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం న్యావనంది చిన్న వాల్గోట్లో
మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాకారం రవి, గొల్ల ఎర్రన్న, భాస్కర్ రెడ్డి, సామేల్, భాకారం సంతోష్, మైలారం నర్సారెడ్డి, దేగం సాయిలు, భాస్కర్ రెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతన కిడ్స్ వేర్ ను ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వికసిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ధన్పాల్ సమక్షంలో బీఆర్ఎస్ నుండి కార్పొరేటర్ సాయివర్ధన్ బీజేపీలో చేరారు. ఇందూర్ నగరం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో గర్ వాపస్ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. 9వ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్తో పాటు కుల సంఘాల పెద్ద మనుషులు, యూత్లు భారీగా బీజేపీలో చేరడం జరిగింది. వారిని ధన్పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో వికసిస్తుందని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా, విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో బీజేపీ పార్టీ పనిచేస్తుందని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే సోనియా గాంధీ పిల్లలు బాగుపడతారని, బీఆర్ఎస్ కి ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుందని, బీజేపీకి ఓటు వేస్తే మాత్రం భారతదేశ పిల్లలందరూ బాగుపడతారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో కాంగ్రెస్ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను గాలికి వదిలి ఎన్నికల మేనిఫెస్టో తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 తోడు దొంగలేనని, ఆ 2 పార్టీల ఎజెండా కమిషన్లు, కుంభకోణాలు, కబ్జాలు దోచుకోవడమే అని ఎద్దేవా చేశారు. బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, ఈ 10 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించామని, హిందువుల ఏళ్ల నాటికల బాలరాముని అయోధ్యలో ప్రతిష్ఠించి ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా చేసిన ఘనత బీజేపీ పార్టీదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ఉన్నారు. 9వ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్ మరియు వారి బృందానికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరుతున్నందుకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ వికసిస్తున్న పార్టీ. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉప్లూరు రమేష్ కూతురు వివాహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై వధువరులను ఆశీర్వదించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఉప్పులూటి రమేష్ కూతురు వివాహానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్లు నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాకారం రవి, గొల్ల ఎర్రన్న, మన్పిల్లి సాయిరెడ్డి, దేగం సాయిలు, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, గంగారెడ్డి, సామేల్, భాకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం దుర్గానగర్ కింది తాండాలో పంచాయతీన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాండాలో హిందుత్వం 100% ఉంటుందని, పండుగలు ప్రకృతితో ఉంటాయని, తాండావాసులు ప్రకృతితో ఉంటారని, ఆలయానికి ప్రహారీ గోడ కోసం అవసరమైన నిధులు ఇస్తానని తెలిపారు. ఆలయ సభ్యులు శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్, రాజశేఖర్, హరీష్, రాజు తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. బాల్కొండ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల కుటుంబ సభ్యుల వివాహాలకు హాజరై వధువరులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆశీర్వదించారు. పెర్కి శ్రావణ్ గార్డెన్లో జరిగిన కుకునూర్ శృంగారం ప్రభాకర్ కుమారుని వివాహానికి హాజరయ్యారు. అనంతరం భీమ్గల్ సహస్ర ఫంక్షన్ హాల్లో జరిగిన భీమ్గల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గంగాధర్ కుమారుని వివాహానికి హాజరయ్యారు. భీమ్గల్ మెరిడియన్ ఫంక్షన్ హాల్లో జరుగు తోట గంగాధర్ పురాణిపేట్ కుమారుని వివాహానికి హాజరయ్యారు. పచ్చల నడుకడ అంకన్న గురడి రెడ్డి సంఘంలో జరిగిన
టోనీ కంప్యూటర్ ఆపరేటర్ ఎమ్మెల్యే ఆఫీస్ వివాహానికి హాజరయ్యారు. నిజామాబాద్లోని డిఆర్ఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన జిల్లా ఏజీపీ ఎండల ప్రదీప్ కుమార్ కూతురి ధోతి సారీ ఫంక్షన్ కు హాజరై వధువరులను ఆశీర్వదించారు. మాక్లూరులోని శ్రీ లక్ష్మీ సహిత సీతారామ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన రెండవ రోజు అత్యంత వైభవంగా జరిగింది. అర్బన్ మాజీ ఎమ్మెల్యే భిగాల హాజరై పూజలు చేశారు. మాక్లూరులోని శ్రీ లక్ష్మణ సహిత సీతారామాంజనేయ స్వామి ప్రతిష్టాపన రెండవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో చైతన్యవంతులైన మాకు గ్రామస్తులు ఆధ్యాత్మిక లోకంను అంతేనని చాటి చెప్పారు. దేవుడు కోసం అందరూ ఏకమయ్యారు. ₹1,00,00,000తో గుడిని నిర్మించారు. గత 2 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రేపు హంపి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామివారిచే ప్రతిష్టాపన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు శాంతి పఠనము, గణపతి పూజ, పుణ్యావచనము, మూలమంత్ర సహితం ఆహ్వానము, దేవతా ఆహ్వానము, అభిషేక సహిత ధాన్యాదివాసము, ఆదివాసంగము, హోమము, నీరాజనం, మంత్రపుష్పము, తీర్థ ప్రసాదము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మూట నరేంద్రరావు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. నా స్వగ్రామమైనటువంటి మాక్లూరులో రామాలయాన్ని నిర్మించి నిన్నటి నుంచి పూజలు మొదలై ఈరోజు రెండవ రోజు. శాస్త్ర ప్రకారంగా అయ్యవార్లందరూ నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి ఇచ్చేసి ప్రముఖులందరూ చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హోమాలు, యజ్ఞాలు, అదేవిధంగా నిన్న జలాదివాసం జరిగింది. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు పీజీ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర ఉపాధ్యాయులకు సోకస్ నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 84 మందికి నోటీసులు ఇస్తూ బుధవారం డీఈఓ దుర్గా ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంటు ఎన్నికల విధులపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణకు 84 మంది గైర్హాజరైనట్లు గుర్తించి వారిపై చర్యలకు ఉపక్రమించారు. గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో డీఈఓ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని, 18వ లోక్సభల ఎన్నికల్లో బీజేపీ మతతత్వ పార్టీని ఓడించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మల్లు స్వరాజ్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అధ్యక్షతన రాజ్యాంగానికి ప్రమాద ఘటికలు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం మతాలలో చిచ్చు పెడుతూ రాజకీయాలను అస్థిరపరుస్తూ ఈ నెల 18వ లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలను చేయడం మానుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా 1976 42వ రాజ్యాంగ సవరణలో పొందుపరిచిన లౌకిక భావాన్ని, సోషలిస్టు భావాలను భారత రాజ్యాంగం నుండి తొలగించడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించిన ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అదేవిధంగా ఈ దేశాన్ని ఐక్యంగా కాపాడాల్సిన నాయకత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ దేశం మత ఉన్మాదంపై ఆధారపడింది కాదని లౌకిక ప్రాథమిక హక్కులే కాపాడు మూల స్తంభాలని అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ప్రజల్లో నింపి గెలవాలని తాపత్రయం పడుతుందని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు పద్మజ షా మాట్లాడుతూ, ఈ దేశ ప్రపంచపు ఆహార సూచికలో, ప్రపంచ సంతోష సూచికలో మరియు పర్ క్యాపిటల్ సూచికలో మన దేశం మన పక్క దేశాల కన్నా వెనుకంజలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఓడించి లౌకికత్వం పార్టీలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ హుసేన్, రామ్మోహన్ రావు, నర్ర రామారావు, గైని గంగారాం, పాస్టర్ ఆనంద్, శ్రీధర్, శాంతన్, ప్రసాద్ రావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మానవులందరూ కూడా ఐక్యంగా కలిసిగా సోదర భావంతో ఉంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఏ మతం అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనుషుల ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. ఇందూర్ నగరం PLMS పెట్రోల్ బంకు ఎదురుగా లలిత రైస్ హౌస్ ప్రాంగణంలో పార్షి రమేష్ షాప్లో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ, ఇందూరు పట్టణం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి నగరానికి వచ్చే వారికి తన ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి వితరణ చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇందూరు జిల్లాలో ఎండలు తీవ్రతగా ఎక్కువ ఉన్నందున వృద్ధులు చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంబలి లాంటి జావ తీసుకోవడం వల్ల ఎండ దెబ్బ తగలకుండా ఉండొచ్చని తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో లలిత రైస్ యజమాని పార్షి రమేష్ గుప్తా, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్ గుప్తా, శివనూరి భాస్కర్ గుప్తా, హరీష్ రెడ్డి, ఆనంద్, గిరిబాబు, పుట్ట వీరేందర్, సాయిరాం, షీలా శ్రీనివాస్, కోడూరి నాగరాజు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తున్న ప్రజలకు ఇంత ఎండలో చల్లదనం కోసము అంబలి పంపిణీ. ఈ అంబలి తీసుకుంటే వడదెబ్బ కూడా తలగది, కొద్ది చల్లదనం ఇది. ఈ ఎండాకాలం సందర్భంగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ చూద్దాం. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మా యొక్క నూతన ప్రాజెక్ట్ అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ డిటిసిపి అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్. క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. దొరల గాడిల పాలనకు వ్యతిరేకంగా పోరాడి రజాకర్ల వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు దొడ్డి కొమరయ్య అని తెలంగాణ భగత్ సింగ్ గా పేరు పొందిన దొడ్డి కొమరయ్య 96వ జయంతి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ దొరల గాడిల పాలనలో వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి రజాకర్ల వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు దొడ్డి కొమరయ్య అని, దొడ్డి కొమరయ్య లాంటి యోధులు పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచడానికి ఎంతో మంది యోధులు తమ ప్రాణాలు అర్పించారని, అందులో దొడ్డి కొమరయ్య మొదటి వారని, తమ వర్గంలో ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులుగా అమరులైన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్, జిల్లా జనరల్ సెక్రటరీలు పొతంకర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిటి శ్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు ఇల్లెందుల మమత ప్రభాకర్, మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, నిత్యంగ్ లతాకృష్ణ, మీసేవ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్టులో ఉత్తర తిరుపతి దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తులకు గరుడ వాహన సేవ, అభిషేకము, మంగళ హారతులు సమర్పించారు. బుధవారం స్వామివారికి గజవాహన సేవ, శ్రీనివాస కళ్యాణం ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ సంపత్ కుమార్ తెలిపారు. ఆశ్రమంలో అంగరంగ వైభవంగా 4వ వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున గరుడ వాహనంతో మన గూపన్పల్లి పరిసర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు కుటుంబీకులకు వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ నగరంలోని పలు ఫంక్షన్ హాలులో జరిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబీకుల వివాహాది శుభకార్యాలకు పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వధువరులను ఆశీర్వదించారు. కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. తెలంగాణ తొలి అమరుడు, ఉద్యమకారుడు, సాయుధ పోరాట యోధుడు 97వ దొడ్డి కొమరయ్య జయంతిని ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి అమరుడు, ఉద్యమకారుడు, సాయుధ పోరాట యోధుడు 97వ దొడ్డి కొమరయ్య జయంతిని ఆర్మూర్ నియోజకవర్గం కుర్మ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.
వర్ధంతి కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు దేవన్న, బూరోళ్ల అశోక్, లింగం, కేజీ సురేష్, బూరోళ్ల సతీష్, ఆశన్న, పోతన్న, మల్లన్న తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్లకు కేటాయించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. కేంద్ర ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, నరేందర్, కసిం అలీ, మదన్ లాల్, శ్రీకాంత్, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, ఇంద్ర, ప్రియదర్శిని, ఉమాలత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2203, బి గ్రేడ్ ధాన్యానికి 2183 మద్దతు ధర చెల్లిస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బిక్కనూరు మండలం జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి గ్రామాలలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి రైతులు విక్రయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సహకార సంఘాల అధికారులు, రైతులు పాల్గొన్నారు. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆలయంలో వసంతోత్సవం, సాయంత్రం ఆలయం నుంచి గూపన్పల్లి పరిసర ప్రాంతంలో గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో పలు వివాహాలకు డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి హాజరై వధువరులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. భీమ్గల్ మండల కేంద్రంలో పలు శుభకార్యాల్లో పాల్గొనడానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాల అనంతరం మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాడిపత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం చాలా సంతోషకరమని, నిజాయితీ కలిగిన నాయకుడు, అనుభవజ్ఞుడు ఆయన జీవన్ రెడ్డి అని, అతన్ని గెలిపించడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అంతకుముందు పనిచేసిన కల్వకుంట్ల కవిత, ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధి పట్ల వీరు ఇరువురు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని, ఒకరేమో ముఖ్యమంత్రి కూతురుగా పెద్దరికం చలాయించారు, ఇంకొకరేమో రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండు పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన నాయకుడు అరవింద్ మళ్లీ ఓట్లు అడిగితే నైతిక హక్కు లేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కలిసి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బుద్రేస్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ నాగేంద్ర, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ వాక మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అనంతరావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేశాయి కల్పన, వెంగమ్మ, గంగా, యూత్ టౌన్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ జిల్లా కార్యదర్శి చరణ్, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జీవో ఇచ్చేటప్పుడు ఆ పసుపోర్డ్ ఎక్కడ ఏర్పాటు చేస్తాం, దాని విధి విధానాలు ఏంటి, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అనేది కొన్ని దాంట్లో స్పష్టంగా చెప్పిన తర్వాతనే జీవోలు ఇష్యూ అవుతాయి. కానీ ఈరోజు పసుపోర్డ్ ఏర్పాటు చేస్తామనే జీవో నేను అడుగుతున్న అరవింద్ గారిని నేరుగా, ఈ పసుపోర్డ్ అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేస్తారా లేకుంటే గుజరాత్లోనే అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తారా అని చెప్పాల్సిన బాధ్యత అరవింద్ పైన ఉన్నది. మన తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కోమరయ్య అని కుర్మ యువజన సంఘం నాయకులు కొనియాడారు. మన తెలంగాణ భగత్ సింగ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు, భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం పోరాడిన వీరుడు, ధీరుడు దొడ్డి కొమరయ్య 97వ నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా నివాళులు. ఈ కార్యక్రమం నగర అధ్యక్షులు గోపరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శంకరన్న, కంటేశ్వర్ కుల బాంధవులు, అగ్గు మల్లయ్య, నిజామాబాద్ జిల్లా కుర్మ యువజన సంఘం ఇన్ఛార్జ్ గణేష్ మోపాల్, తిరుపతి, కంటేశ్వర్లో జరిపారు. ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఇక్కడ జిల్లా కమిటీ, నగర కమిటీ ఆధ్వర్యంలో జయంతి జరపడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ రావడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలు ప్రతి జిల్లాలో, మండలాల్లో జరుపుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం కూడా మాకు అధికారికంగా జయంతి జరిపిండ్రు. ఈ ప్రభుత్వం కూడా అధికారికంగా జరిపి మా యొక్క ఆసన సాధనకు కృషి చేసిన దొడ్డి కొమరయ్య గారిని. సిరికొండ మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సిరికొండ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. వివిధ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికను అధికారులు చేపడుతున్న కార్యక్రమాల వివరాలను చదివి వినిపించారు. వ్యవసాయ శాఖ అధికారి జె వెంకటేష్ మాట్లాడుతూ యాసంగి పంట వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎస్హెచ్ఓ అనంతరావు మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇంటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లో నిల్వ ఉంచుకొని డీహైడ్రేషన్ కాకుండా నీటిలో కలుపుకొని త్రాగాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ ఎండాకాలంలో ముందస్తు చర్యలుగా ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రత్యేక అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, తహసీల్దార్ రవీందర్రావు, స్పెషల్ పరిపాలన అధికారులు, పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు పాల్గొన్నారు. అందులో కూడా ఎవరైనా గ్రామంలో ఉండి ఓటర్ లిస్టులో పేర్లు లేని వారు ఉంటే మీరు బాధ్యతగా విధిగా మా వీఆర్ఓస్కు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని నమోదు చేయడం జరుగుతుంది. లేదంటే మీ సేవల ద్వారా కానీ ఆన్లైన్. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ కెనాల్ వద్ద గండిపడి ఇళ్లలో నీరు చేరి 15 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, వారికి నష్టపరిహారాన్ని అందించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆర్మూర్ నిజాం సాగర్ కెనాల్ 82/2 గండిపడటంతో 15 కుటుంబాలు తీవ్ర నష్టపోయాయి. కావున వారికి 20,000 నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ జిల్లా సహాయక కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ 1/4/2024 రోజున ఉదయం 3 గంటల తెల్లవారుజామున నిజాం సాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ 82/2 ఆకస్మికంగా గండిపడింది. ఈ విషయంపై సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ విచారం వ్యక్తం చేయగా కెనాల్లో మొత్తం చెట్లతోని చెత్త నిండి ఉంది. ఇరిగేషన్ స్థానిక అధికారులు ఏనాడు కూడా కెనాల్ని, అక్కడ ఉన్న ప్రాంతాన్ని పర్యటించి నీటి ప్రవాహం గురించి, నీటిపారుదల ఏ విధంగా జరుగుతుందో కూడా చూడని పరిస్థితి ఉంది. 3 సార్లు ఆకస్మికంగా ఇదే చోటు నుండి గండిపడిందని స్థానికులు చెబుతున్నా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదని అన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కెనాల్ గండి అయిందని, అయినా కూడా మరమ్మతులు చేయకుండా అందులో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించకుండా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, పార్టీ నాయకులు అనిల్ కుమార్, నజీర్, బాధితులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల కేంద్రంలో 18వ వార్డులో నిజాం సాగర్ కెనాల్ 82/2 ఏదైతే ఈరోజు గండిపడి 13 కుటుంబాలు నిత్యావసర సరుకులు, బట్టలు మొత్తం నష్టానికి గురైనాయి అని చెప్పేసి ఒకవైపు తలబట్టుకొని ఏడుస్తూ ఉంటే, కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకుని సోదర భావాన్ని చాటుకున్నారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు గ్రామస్తులు, గ్రామానికి చెందిన యువకులు ఉబేద్ అహ్మద్, బాసిద్ కలిసి గ్రామంలోని జుమ్మా మసీదులో మంగళవారం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. దీనికి గ్రామంలో హనుమాన్ దీక్ష మాలాదారులను ఆహ్వానించారు. 6 గంటల ప్రాంతంలో అందరూ కలిసి మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొని ఐకమత్యం చాటుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి సోదరభావం అన్ని గ్రామాలలో ఉండాలని సూచించారు. ఐకమత్యమే గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయని బలరాం, అబ్దుల్ భారీ, మెహబూబ్, జిలాని, నాంపల్లి తదితరులు ఉన్నారు. నేడు ముస్లిం సోదరులు మా హనుమాన్ స్వాములకు పండ్ల సేవను ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇదే విధంగా మా గ్రామంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా సోదర భావంతోనే కలిసిమెలిసి అన్ని పండుగలను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. ఈరోజు ముస్లిం సోదరులు మా అన్నదమ్ములుగా భావించుకొని వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకల గ్రామంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని వేల్పూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకల గ్రామంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని వేల్పూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శాల్వా పూలమాలతో సన్మానిస్తూ వారు దేవుని కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో దైవజనులందరికీ మంచి సేవలు చేయాలని కోరారు. అనంతరం ప్రార్థనా కార్యక్రమంలో వేల్పూర్ పాస్టర్స్ పాల్గొన్నారు. చైర్మన్ అన్వేష్ రెడ్డిని కలిసిన వారిలో అధ్యక్షులు రేవా సియోను కుమార్, ఉపాధ్యక్షులు రేవా మాణిక్యం, సెక్రటరీ రేవా ఇనోవా, జాయింట్ సెక్రటరీ రేవా సిహెచ్ ఐజాక్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. పచ్చల నడుకుడలో సజ్జ పంటను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య పరిశీలించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఓ నర్సయ్య మాట్లాడుతూ మండలంలో సుమారు 200 ఎకరాల్లో రైతులు సజ్జ సాగు చేశారని అన్నారు. ప్రస్తుత సమయంలో సజ్జ పంటలో కత్తెర పురుగు ఉధృతత అధికంగా ఉంటుందని, సజ్జ పంట ప్రస్తుతం 45-55 రోజుల కంకి ఏర్పాటు దశలో ఉందని అన్నారు. సజ్జ పంటను రక్షించుకోవడానికి శాఖీయ దశలో ఎకరానికి 10 నుండి 12 లింగ ఆకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, దీనిలో అమర్చెల్లు ద్వారా మగపురుగులు ఆకర్షించబడి బుట్టలో పడతాయని, రైతులు వాటిని చంపేయాలని తెలిపారు. పంట రక్షణ కొరకు క్లోరంతా నిలిప్రోల్ 0.4 ml లేదా 0.5 ml సైనాటోరం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పురుగు ఉధృతిని బట్టి వారం తర్వాత 0.25 ml థయోమిథిక్సెన్ మరియు లాంబ్డాసైహలోత్రిన్ లీటర్ నీటికి కలిపి పంట సుడిలో పడే విధంగా పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఓ నర్సయ్య, ఏఈఓ వినయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రోజు వేల్పూర్ మండలంలోని నడుకుడ గ్రామంలో సజ్జ పంటను కత్తెర పురుగు ఆశించడం జరిగింది. ఈ కత్తెర పురుగు అనేది మండలంలో సజ్జ పంటలో తీవ్రంగా ఉన్నది. పచ్చల నడుకుడ గ్రామంలో పరిశీలించడం జరిగింది. దీని నివారణకు గాను రైతులకు సూచించేది ఏంటంటే శాఖీయ దశలో అంటే మనం పంట వేసిన 30 రోజుల లోపల 10 నుంచి 12 లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల కుర్మ యువ చైతన్య సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దండు శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ 97వ జయంతిని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో నిర్వహించారు. కుర్మ యువ చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ గడిల పాలనపై గర్జించి రజాకర్ల వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుడు, తెలంగాణ విముక్తి పోరాటంలో రజాకర్లకు ఎదురొడ్డి తుపాకీ తూటలకు సమిదగా మారిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మా యువ చైతన్య సమితి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రవీణ్, యువ చైతన్య సమితి నాయకులు నరేష్, మాసూరి సంతోష్, అట్కూరి రాజ్ కుమార్, సురేష్, నవీన్, దండు సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం దొరలను మరియు ఆనాటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదురొడ్డి పోరాడిన మహనీయుడు మన దొడ్డి కొమరయ్య గారు. ఆ రోజు ఆ పోరాటంలో తుపాకీ గుండ్లకు ఆర్మూర్లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో రామ్నగర్ కాలనీలోని శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, స్థానిక కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు, కౌన్సిలర్లు సుంకరి రంగన్న, ఆకుల రాము, స్థానికులు జిమ్మి రవి, గుద్దెటి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్న రవికుమార్, ఆర్మూర్ పట్టణ విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు పడగంటి భానుప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డీఎఫ్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆర్మూర్ ప్రాంతం జర హుషారు ఎక్కువ. మనం సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలతో పోం. మేమే కొద్దిగా ఇదాన్ని ప్రతిసారి కూడా ఎమ్మెల్యే ఒకటి ఉంటే మున్సిపల్ ఒకటి, ఎంపీ ఒకటి ఉంటే ఇంకోటి, లేకపోతే రాష్ట్రంలో ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి, అట్లా కాకుండా సజ్జ పంటను కత్తెర పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండలంలోని బోదెపల్లి గ్రామంలో సజ్జ పంటను పరిశీలించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాఖీయ దశలో ఎకరానికి 10 నుంచి 12 లింగాకర్షణ బుట్టలను పంటకు 1 ఫీట్ ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక సున్నాన్ని 9:1 నిష్పత్తితో కలిపి మోగి సుడులలో వేయాలన్నారు.
పంటలో బాగా ఎదిగిన లార్వాలను గమనిస్తే 10 కిలోల తౌడు 2 కిలోల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కరిగించి 12 నుండి 14 గంటలు పులియబెట్టాలన్నారు. ఉపయోగించే అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల పొడి థయోమిథాక్సిన్ మందుతో కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎర్రలను సాయంత్రం వేళల్లో మోగి సుడులలో వేయాలన్నారు. 0.4 ml క్లోరాంతా లిలిప్రో లేదా 0.5 ml ఫైనాటోరం లేదా 0.25 ml థయోమిథాక్సిన్ మందును లాంబ్డా సైహాలోత్రిన్తో కలిపి లీటర్ నీటిలో కలిపి మొక్క సుడులలో పట్టేటట్టు పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిహారిక రైతులు పాల్గొన్నారు. అదేపల్లి గ్రామంలో సజ్జ పంటను పరిశీలించి కత్తెర పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరిగింది. సజ్జ వేసుకున్న తర్వాత శాకీయ దశలో ఎకరానికి 10 నుంచి 12 లింగాకర్షక బుట్టలను పంటకు 1 ఫీటు హైట్లో పెట్టుకోవడం వల్ల ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు. అలాగే తిమ్మాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సాయి కుమార్ ఆచార్యులు, రవి పంతులు, సుధీర్ కృష్ణ స్వాములు వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం, యజ్ఞ హోమం, పూర్ణాహుతి, దేవతా జలాదివాసం తదితర పూజా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అలాగే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ వెంకటేశ్వర గార్డెన్లో వివాహ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు ఆర్మూర్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాలకు నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పాఠశాలకు నిధులు మంజూరు కావడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం తరగతి గదులను పరిశీలనను ఆయన పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు సమస్యలను ఉపాధ్యాయులు పీఆర్ఏఈ భట్టాచార్య అదనపు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఏఈ భట్టాచార్య, ఏపీఓ జావేద్, వేల్పూర్ జీపీ సెక్రటరీ వినోద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్గట్ల ఎంఆర్ఓ యూసుఫ్, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాళ్లరాంపూర్ సొసైటీ పరిధిలోని రైతులు వరిధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలలో లోబడి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2203 రూపాయలు, సాధారణ రకానికి 2183 రూపాయలు మద్దతు ధర పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి సచిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల మోర్తాడ్ ఎస్ఐజీ అనిల్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ను, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని చిన్ననాటి నుండి నిర్దేశించుకొని శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. దోమకొండ హై స్కూల్లో విద్యార్థికి గేట్ తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో CAA-RC అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం బర్తరఫ్ చేయాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు.
కుర్మకుల సంఘం నాయకులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో పలువురి వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన రాకేష్ రెడ్డి. పాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల కుటుంబీకులను వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సమక్షంలో కార్పొరేటర్ సాయి వర్ధన్తో పాటు పెద్ద ఎత్తున యువకులు బీజేపీలో చేరిక. మాక్లూరులో శ్రీ లక్ష్మణ సహిత సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. రెండవ రోజు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించిన గ్రామస్తులు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. ఓట్ల కోసం కులమతాలను రెచ్చగొట్టి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో రాజ్యాంగానికి ప్రమాద ఘటికలు సెమినార్లో పలువురు వక్తులు పాల్గొని మాట్లాడిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్. రానున్న లోక్సభ ఎన్నికలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. కామారెడ్డి కలెక్టరేట్లో పలు రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్ 2, కంట్రోల్ యూనిట్ 2 వీవీప్యాట్ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ పాటిల్. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న 84 మంది ఉపాధ్యాయులకు షోకేస్ నోటీసులో వివరణ ఇవ్వాలని డీఈఓ దుర్గా ప్రసాద్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.